కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి యొక్క కృప వల్లే మీరు అందరూ ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాను. చాలా మంచిది. ఇక్కడ వచ్చి ఉన్నారు, వెళ్ళేప్పుడు పొందుకుని వెళ్ళండి. ఆమేన్. ఆయన యొక్క మాటల్లో ఉండే జీవాన్ని మీలోనికి రానివ్వండి. ఆయన తట్టుచున్నటువంటి తలుపుని ఎవరైతే తీస్తారో, ఎవరైతే ఆహ్వానించేటువంటి గుణం ఉంటుందో, ఎవరైతే విద్యార్థుల వల్ల నేర్చుకుంటారో వారు మాత్రమే ఆయన మాటల్లోని జీవాన్ని పొందుకోగలుగుతారు. నేర్చుకోవడానికి వచ్చి ఉన్నాము కనుక నేర్చుకున్నట్లుగానే ముందుకు సాగి వెళుదాం. మనందరం కూడా మన సమయాన్ని బైబిల్ యొక్క లేఖనాలను గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం నుంచి గమనించుదాం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకి గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. ఎక్కడైతే శరీరం ఉండునో అక్కడ గద్దలు పోగగును. నేను సరిగ్గానే చదివానా? దేవుని మిమ్మల్ని దీవించును గాక. తల నుంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొక్కసారి మా అందరి జీవితంలో మీరు మరొక అవకాశం దయచేశారు. మేము చేసిన తప్పిదాలకు, మేము తప్పిపోయిన అనేకమైన సందర్భాలకు మారుగాను మరలా ప్రతిగా ప్రేమనే చూపుతూ వచ్చిన దేవుడు, ఈ స్థలంలో మేము ఇక్కడ సమకూర్చబడి నీ మాటలు వింటున్నాము అంటే అది కేవలం నీ కృపై ఉన్నదని మేము నమ్ముతున్నాము. మా మంచితనము కానీ, మా క్రియలు కానీ, మా విశ్వాసము కానీ దీనికి కారణం కాదు నాయన. ఇది కేవలం నీ ఎన్నికయు, నీ కృపై ఉన్నది. నీ కృపలోనే ముందున్న సమయం అంతటిని కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మేము ప్రాధేయపడుతూ ఉన్నాము. ఈ స్థలంలో వాక్శక్తిని, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ని ఈ స్థలంలో నుంచి దాన్ని గద్దిస్తున్నాము. నీ నామ ఘనతార్థమై ఈ కార్యం జరిగింపజేసి ఈ కూడిక అంతటినీ కూడా నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కింద జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి లేఖనాన్ని మీరు చూస్తే 400 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య మన కళ్ళెదురు కనబడుతున్నాడు. ఆయన కనబడగానే ఆయనే మెస్సయ్య నమ్మిన ఏ ఒక్కడు కూడా ఊరికే మౌనంగా కూర్చోలేడు. వారు 400 ఏళ్ల నుంచి మా మధ్యలో ప్రవక్త ఉంటూ దేవుడు లేడే, మా మధ్యలో దేవుడి వాక్యం మా మధ్యలోనికి ఏ విధంగానూ దిగి రాలేదే, 400 ఏళ్ళకు ముందుగా ఉన్న విషయాలను మేము ఇంకా బోధించుకుంటున్నాము కదా, ఇంతకీ నీ రాకడకు, నీ యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా అని యేసు ప్రభు వారిని శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలలో ఈ మాటలు కూడా అక్కడ పొందుపరచబడ్డాయి. ఆయన అంటాడు, ఇదిగో ఒక కాలం రాబోతున్నది, ఆ కాలమున మీరు క్రీస్తు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్పినా మీరు నమ్మకండి. క్రీస్తు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్తే నమ్మకుడి. అంతేకాకుండా అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు. వారు రావడం మాత్రమే కాదు, ఏం చేస్తారు? వచ్చి ఏర్పరచబడినటువంటి దేవుడి ఎన్నికలో ఉన్నటువంటి ప్రజలలో అనేకులను పడేయడానికి సాధ్యమైతే వాడి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ప్రయత్నం చేస్తాడు.
వాడి ప్రయత్నమే కానీ నిజమైన ఎన్నికలో ఉన్నవారు ఎవరు కూడా జారిపోరు. వారు తొలగిపోవడం అనేది ఎప్పటికీ జరగదు. కాకపోతే అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు కూడా అద్భుతాలు, సూచక్రియలు చేస్తారని ఈ లేఖనం చెప్తా ఉంది. నా మాట జాగ్రత్తగా వినండి. ఈ రోజున నేను మీతో ఈ కాల గడియ వర్తమానికుడు మరియు వర్తమాన అంశంలో ఆయన క్రీస్తు కాదు, దేవుడు కాదనే వర్తమానాన్ని మనం ముందు కొనసాగిద్దాం. దాంట్లో చూస్తుంటే అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు కూడా సూచక్రియలు చేస్తానంటున్నాడు, అద్భుతాలు చేస్తానంటున్నాడు. అదే ఉంది ఆ వాక్యంలో. మరొకసారి చదవండి అన్నమాట. అబద్ధపు క్రీస్తులను 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప, మామూలు విషయాలు కాదు, చిన్న చిన్నవి కూడా కాదు, అవి చాలా గొప్పదైనటువంటి ద గ్రేటెస్ట్ సైన్స్ కదా, గొప్పదైనటువంటి ద గ్రేట్ సైన్స్ అండ్ వండర్స్, గొప్ప సూచక క్రియల్ని, గొప్ప అద్భుత కార్యాలని వాళ్ళు చేస్తారట. సూచక్రియలు, అద్భుత కార్యాలు దేవుడు గుండానే జరగాలిగా. దేవుడిలో లేని వారు కూడా సూచక్రియలు, అద్భుత కార్యాలు చేస్తారా? జరుగుతాయా అయ్యా? జరుగుతాయా? సూచక క్రియలు, అద్భుత క్రియలు అన్ని చోట్ల జరుగుతాయి. మోషే లాంటి వాడు వచ్చి కర్ర కింద కానీ పామవగానే దాన్ని కాపీ కొట్టిన ప్రజలు లేకపోలేదు. యెహోవాను నమ్మని ప్రజలు కూడా అదే సూచక్రియలు పట్టుకొని వచ్చారు. కానీ వారి సూచక్రియలకి, దేవుడు అనుగ్రహించే సూచక్రియలకి వ్యత్యాసం ఉన్నది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ సూచక క్రియల విషయంలోనే క్రైస్తవ్యం అంతా పడిపోతుంది. ఎక్కడ అద్భుతాలు జరుగుతాయో, ఎక్కడ స్వస్థతలు బాగా జరుగుతాయో, ఎక్కడ గొప్పదైన మహత్కారాలు కనబడతాయో, ఇదిగో అక్కడే దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి ప్రజలుగా మారారు. కానీ దేవుడు అంటాడు, జాగ్రత్త, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చి సూచక్రియలు చేస్తారు. మరి ఈ కాలగడియ వర్తమానికుడు, ప్రవక్తలు ఎట్లా నమ్మావు అని అడిగినప్పుడు, నువ్వు సూచక్రియలు చెప్పావనుకో, వాడు ఈ వాక్యాన్ని చూపిస్తాడు, తేలిపోతావుగా. మహత్కార్యాలు, చనిపోయిన వారు లేపారు అని చెప్పావనుకో, పాతాళ లోకం నుంచి సమయరాత్రం బయటకు తీసుకొచ్చిన కర్ర పిశాచి కూడా ప్రవక్తనే అవుతుంది. మరి కరెక్టేనా? చూజ్ యువర్ వర్డ్స్ వెరీ వైజ్లీ. అంటే నీ ప్రత్యక్షత ఎదురుగా నిలబడిన వ్యక్తితో నువ్వు మాట్లాడడానికి అనుకూలమైన పరిస్థితుల్లో నీ జ్ఞానం ఉండాలా. ఆ సమయంలో నువ్వేం మాట్లాడాలో నీకు తెలియదు, కానీ నీవు మాట్లాడవలసిన ఆ సంభాషణ దేవుని ఎన్నికలో ఉంటే నీ నోటికి రావాల్సిన మాటలు ఆయన అందజేస్తాడు. ఎందుకయ్యా? వై డు యూ బిలీవ్ దట్ దిస్ మెసెంజర్ ఈజ్ అ ప్రాఫిట్ ఆఫ్ దిస్ డే? ఎలా నమ్మగలుగుతున్నావు? సూచక్రియలు బట్టి నమ్ముదామా? అద్భుత కార్యాలను బట్టి నమ్ముదామా? అద్భుత కార్యాలను బట్టి నమ్మొచ్చా? సూచక్రియలను బట్టి నమ్మొచ్చా? చెప్పరే అయ్యా, అమ్మా, సూచక్రియలను బట్టి నమ్మొచ్చా? అరే నమ్మొచ్చా, నమ్మకూడదా? నమ్మొచ్చు. మరి అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు కూడా చేస్తున్నారు కదా, ఎలా? ఇక్కడ దేవుడు ఇదివరకు తన ప్రవక్తలను నిరూపించుకున్న విధానాన్ని మనం గమనిస్తున్నట్లయితే, ఆయన తన ప్రవక్తలు నిరూపించుకోవడానికి సూచక క్రియల్ని, అద్భుత కార్యాల్ని, మహత్కార్యాల్ని, అంతరంగాల్ని ఎరగడాల్ని, వారు పలికిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్న మాట నెరవేర్పుల్ని, వాటిని ఆధారం చేసుకుని ప్రవక్తలుగా విండికేట్ చేశాడు ఆయన, నిరూపించాడు ఆయన. కానీ ఇప్పుడు నిజ ప్రవక్తలను దేవుడు సూచక్రియల చేత, అద్భుత కార్యాల చేత నిరూపించుకుంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి కూడా వాళ్ళు కూడా అదే అద్భుత కార్యాలు, అదే సూచక్రియలు చేస్తున్నారు. నా మాట వింటున్నారా? మరి వీరి సూచక్రియకి వ్యత్యాసం ఎలా పట్టాలి నువ్వు? అయ్యా, వీరి సూచక్రియ వ్యత్యాసం ఎలా పట్టాలి? మీరు చరిత్రలో గనక ఎప్పుడైనా, మీ దగ్గర అందరి స్మార్ట్ ఫోన్ ఉందిగా, మీరు గూగుల్లో టైప్ చేస్తే కనుక
కన్యక గర్భవతి అనేటువంటి స్టోరీ ఎన్ని రిలీజియన్లో ఉందో తెలుసా? 7 కంటే ఎక్కువ రిలీజియన్లో స్టోరీ ఉంది. పురుషుని ఎరగకుండానే స్త్రీ గర్భమును దాల్చి ఒక కుమారుని కనిన స్టోరీలు. అయ్యా నా మాట వింటున్నారా? పురుషుడు లేకుండానే గర్భమును దాల్చినటువంటి స్టోరీలు 7 రకాల మతాలలో డిఫరెంట్ 7 స్టోరీస్ ఉన్నాయి. సేమ్ సైన్. ఎందుకంటే యెషయా గ్రంథాలు అంటాడు, ప్రభు తానే ఒక సూచన చూపించును. ఏంటా సూచన? కన్యక గర్భవతి యొక్క కుమారుని కనును. అదే సూచన మరికొంతమంది కథల్లో మరికొంతమంది ప్రజలలో ఉందని చెప్పుకుంటున్నారు. మరి ఇవి 2 సూచనలే. దీనిలో ఏది సరైన సూచన? ఎలా పట్టగలుగుతావు? అన్యులు తప్పిపోతే పర్వాలేదు, కానీ నేడు సంఘశాఖ క్రైస్తవులు మాత్రము అనేకమైనటువంటి కథలలో ఉన్నటువంటి కన్యక గర్భవతి అయిన కుమారుని స్టోరీని తృణీకరించారు. యేసుప్రభు వారి స్టోరీ మాత్రం గట్టిగా పట్టుకోగలిగినారు. ఇక్కడ నిలబడగలిగినారు, ఇక్కడ సరిగ్గానే ఉన్నారు. కానీ ఈ కాలానికి మరలా దేశమును శపించకుండా ఉన్నట్లు ఒక ప్రవక్తను పంపుతాను. అతను వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాన్ని తండ్రులు తిప్పుతాడు అని చెప్పి ప్రకటన 17లో ఒక దూతను పంపించి సమస్త మర్మములని స్వార్థ ప్రకారం దేవుని మర్మములను సమాప్తం చేస్తాను అని చెప్తుంటే మాత్రము ఇక్కడ నమ్మిక కలగడంలా. దేన్ని బట్టి? ఇక్కడ సూచక్రియలు చూపిస్తుంటే ఈ సూచక క్రియలను నమ్మి ముందుకు కొనసాగించేబడాల జనాంగము చాలా తక్కువ ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజున ప్రజల యొక్క జ్ఞానం ఎక్కువైపోయింది. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మాట అంటాడు. ఏమని తెలుసా? తీయకండి, అంత్యకాల సూచనలు దాన్ని మరలా చూద్దాం మనం. ఎట్ ద ఎండ్ టైం, చివరి సమయాలలో ద వరల్డ్ ట్రావెలింగ్, ప్రపంచ యాత్ర అనేది అత్యధికంగా జరుగుద్ది. ఎంతగా జరిగిపోతుంటే ప్రజలు వారి జ్ఞానమునందు ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయామనే భావనలో ఉండి వారికి తెలియపరచబడినటువంటి ఆ సంకుచితమైన జ్ఞానంలోనే దైవత్వాన్ని, దేవుడి లేఖన నెరవేర్పుని పట్టుకునే ప్రయత్నంలో వారు నిజమైన సూచన తప్పిపోతారు. వాళ్ళు నా మాట వింటున్నారా? నిజమైన సూచన తప్పిపోతారు. నిజమైన సూచనలు తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే తమ స్వనీతిని, సొంత ఉద్దేశాలు ఆధారం చేసుకోవడమే. యేసుప్రభు వారి యొక్క జన్మను సూచించడానికి ఒక నక్షత్రం నడిపిస్తున్నప్పుడు ఆ తూర్పు దేశ జ్ఞానులు చక్కగా దాన్ని వెంబడిస్తూ ఒక స్థాయి వరకు వచ్చిన తర్వాత అక్కడ వెంటనే వాళ్ళ సొంత ఉద్దేశం వచ్చింది. రాజు అంటే రాజగృహాల్లో పుడతాడుగా, ఇటు తీసుకెళ్తుంది నక్షత్రము, అటు వెళ్ళి చూద్దాంపా. ఒక సూచన, ఒక ఖచ్చితమైన మార్గదర్శి, ఒక నడిపింపు ఉండగా కూడా సొంత ఉద్దేశాలు ఎప్పుడైతే ఒక చోట జోక్యం చేయబడతాయో దేవుడు చూపించే సూచనలు పట్టుకోవడం మాని అబద్ధపు సూచనల వైపు, అబద్ధపు యొక్క మహత్కార్య పడుగులు పెడతారు మనుషులు. ఈ రోజున చాలా సంఘాలు కూడా అచ్చంగా స్వస్థతల మీదే కట్టారు. స్వస్థతలపైన వాళ్ళ సంఘాలు నిర్మాణాలు ఉంటాయి, అద్భుత కార్యాలపైన నిర్మాణాలు ఉంటాయి. మీరు దేవుడిని నమ్ముకుంటే మీ కష్టాలు నష్టాలు అన్నీ పోతాయి, ప్రభువు నమ్ముకోండి అని ఇది ఇలాంటి కొన్ని వల్లబల్లి మాటలు ఆశగా చూపించి దానిపైన కట్టారు. కరెక్టేనా? నా మాట జాగ్రత్తగా వినండి. నీకు వర్తమానంకు వెళ్ళడానికి ముందు కొంచెం పునాది కావాలి. సంఘసేవకుడు సహోదరులందరూ కూడా అద్భుత కార్యాలపైన, సూచక్రియలపైన వాళ్ళ సంఘాలను కడుతున్నారు. వాటినే కోరుకుంటున్న ప్రజలు ఉన్నారు కనుక వారి దగ్గరికి ఆ సమూహం చాలా పెద్దదవుతూ ఉంటుంది. ఎప్పుడప్పుడు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సంఘశాఖ సహోదరులకు ఉన్న ప్రత్యక్ష తక్కువ అని వర్తమానంలో ఉన్న వాళ్ళ యొక్క భావన కనుక వారి విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. వర్తమానం దగ్గరకు రండి ఒకసారి. నా మాట జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం దగ్గరకు వచ్చేసరికి సరేనన్న వాళ్ళంటే అద్భుత కార్యాలపైన, సూచక్రియలపైన కట్టబడ్డాడు కాబట్టి అవి అబద్ధపు క్రీస్తులు కూడా చేస్తారు కాబట్టి వారు కట్టబడుచున్నటువంటి వారి యొక్క ఆత్మీయమైన నిర్మాణాలు ఎప్పుడొకప్పుడు కూలిపోతాయి. వాటికి బండ మీద కట్టినట్టుగా లేదు కనుక ఏ తుఫానుకైనా సరే ఏదో ఒక రోజు పడిపోవాల్సిందే. రాబోయే అగ్నికి ఆ కట్టబడిన నిర్మాణము నిలబడుతుందో లేదో వాళ్ళకి తెలుస్తుంది ఒక రోజున. మరి నీవు ఈ వర్తమానంలోకి వచ్చావు కదా, నీ నిర్మాణము, నీ సంఘ నిర్మాణం దేని మీద జరుగుతుంది? ప్రతి ఒక్కరు ఏమంటారు చెప్పండి? మీ నిర్మాణము, నీ సంఘ నిర్మాణము దేని మీద జరుగుతుందని ఏం చెప్తారు?
అయ్యా వాక్యం మీద జరుగుతుంది, క్రీస్తు మీద జరుగుతుంది, మర్మాల మీద జరుగుతుంది. గాడ్ బ్లెస్ యు. నేను చెప్పనా, ఈ మెసేజ్లో చాలామంది నిర్మాణాలు ప్రవక్త మీద జరుగుతున్నాయి. అబ్సల్యూట్గా ప్రవక్త మీద కట్టారు. కొరింథీ పత్రికలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. కొంతమంది శిష్యులు వాళ్ళ భక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎదురెదురు పోతుంటే, ఏయ్ మేము అపోల్లో వాళ్ళం రా, ఇడు రేయ్ మేము కొరింథీ వాళ్ళం రా. పౌలు గారు వచ్చి తలకే పట్టుకొని, రే ఎవడు రా అపోల్లో, ఎవడు కొరింథీ, ఎవడు వీళ్ళందరూ ఎవరు? క్రీస్తు మీద కట్టుకోవాల్సింది పోయి ఆ సేవకుల మీద కట్టుకుంటున్నారండి. మీరు వాళ్ళ సంబంధించులు ఎందుకు చెప్పుకుంటున్నారు? మీకోసం రక్తం కాచి సిలువలో ప్రాణాలు పెట్టింది క్రీస్తుగా, ఆయన సంబంధికులను చెప్పుకోకుండా వీళ్ళ పేర్లు చెప్పుకొని తిరుగుతారేంటి? ఈ రోజున వర్తమాన సంబంధమైనటువంటి సర్వసత్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు దానిని క్రీస్తు యొక్క మూల వాక్యములు అది ఉందో లేదో చూడడం అనేసి ప్రవక్త ఏం చేస్తాడని చూస్తున్నారు. నా మాట జాగ్రత్తగా వినాలా? మీరు గ్రహిస్తున్నారా? ఏదైనా ఒక వాక్యం చెప్తుంటే, ఏదైనా ఒక విషయం చెప్తుంటే ఆ విషయము ఇక్కడ క్రీస్తు చెప్పిన మాట ఒక దిక్కు, ప్రవక్త చేసిన కార్యం ఒక దిక్కు చూస్తుంటే క్రీస్తు ఎందుకులే, ప్రవక్త ఏం చేస్తుంది ఏంటది? ఈ వర్తమానం కూడా ఏం చేస్తే అదే. కానీ ఈ వర్తమానం చదవడానికి కాల ప్రవక్త ఇచ్చిన అనేకమైన రూల్స్ ఉన్నాయి. నేను అసలు వర్తమానం చదవడం వెళ్ళాలి, వర్తమానం చెప్పాల్సిందే. ఈ గడియ వర్తమానంలో ప్రతి ఎంటర్మెస్ బిలీవర్కి ఇది కావాలా? ఈ గుడ్డితనంలో చదువుతున్నారు వీళ్ళంతా. ఆయన చెప్పిన మాట ఏంటిది? మీరు ప్రవక్తి లవ్ చేశాడా లేదా అన్న ప్రతి ఒక్కరిని పట్టుకొని చెవులు వినాలనిపిస్తుంది నాకు. నీ 20 ఏళ్ళ భక్తిదా? నీ 20 ఏళ్ళ భక్తిదా? ఆయన పెట్టిన సూత్రం ఏంటిది? వాచ్ ది మెసేజ్, నాట్ ద మెసెంజర్. ఈ వర్తమానం చదివేటప్పుడే పెట్టిన పెద్ద రూల్ అదే. నువ్వు చూడాల్సింది వర్తమానికుని కాదు, వర్తమానాన్ని చూడు. అంటే వర్తమానికుడు వర్తమానం ప్రకారం నడవడా? ఓరే నాయనా, వర్తమానం అనే పెద్ద బోర్డులో వర్తమానికుడు చిన్న భాగం. నీవేమంటున్నావు అంటే వర్తమానికుడే బోర్డు, వర్తమానం చిన్న భాగం అంటున్నావు. ఇదే వ్యత్యాసం వచ్చింది. వర్తమానములో వర్తమానికుడు చిన్న భాగమై ఉన్నాడు. కరెక్టేనా? ఆయన వర్తమానం చదివేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ చెప్పాడు. ప్లీజ్ డు నాట్ వాచ్ ది మెసెంజర్, వాచ్ ద మెసేజ్. సార్ ఎందుకు? వర్తమానికును చూసి వర్తమానం చూడకపోతే సమస్య ఏమవుద్ది? వర్తమానికును చూస్తేనే మంచిదా? వర్తమానికును చూస్తే మేము పడిపోతామా? వర్తమానికును చూస్తే ఏమైంది తప్ప? అమ్మా నేను మిమ్మల్ని అడుగుతున్నా, వర్తమానం పక్కన పెట్టిన కాసేపు వర్తమానికును చూస్తే తప్ప? మాట్లాడరే. వర్తమానికును చూడొచ్చా? చూడొచ్చు. వర్తమానికులను వెంబడించవచ్చా? వెంబడించవచ్చుగా. అపోస్తలుల కార్యం 18 తీయండి త్వరగా. మీ పునాదులు కూడా కదలించాలి. పౌలు ఎవరు? మొదటి సంఘకాలానికి సంబంధించిన వర్తమానీకుడు. ఎస్ఆర్నో చదవండి, ముందుకు సాగండి. చాలు, ఇక్కడున్న సందర్భం మీకు అర్థమైపోయింది. వర్తమానికుడు మొక్కుబడి చేసుకుని ఎంటికలు ఇచ్చిండు. అయ్యా వర్తమానికుడు మొక్కుబడి పెట్టుకుని ఎంటికలు ఇచ్చిండు. మీరు ఎప్పుడు ఇస్తారు? వర్తమానికుడు చేశాడుగా. వర్తమానికుడు చేశాడుగా. ఎంతటి మూర్ఖపు నిర్మాణం జరుగుతుందంటే, ఒక దిక్కు బైబిల్లో పాలు విడిచిన దేవుడు గొప్ప విందు చేయించబడినటువంటి ఒక సందర్భం కనబడుతుంటే, ప్రవక్త ఎప్పుడైనా చేశాడా అన్నప్రాసం అని అడిగేవాడు ఒక్కడు. మూలవాక్యంలో కనబడుతుంది కదా బ్రదర్ అంటే, లేదు లేదు నాకు ప్రవక్తను చూపించు. అరే వర్తమానంలో కనబడుతుంది కాదు, వర్తమానికుల్లో చూపించు. వర్తమానంలో చూపించాలా, వర్తమానికుల్లో చూపించాలా? నేను నువ్వు దేన్ని చూస్తావు? నువ్వు దేని మీద కట్టుకుంటావు? సరే వర్తమానికులు చూపిస్తా.
మార్టిన్ అనేటువంటి ఒక సేవకుడు చాలా బలంగా గుద్ది పలగొట్టి బోధించి బయటకు వెళ్ళి చుట్ట తాగిండు. ఇది తెలుసా స్టోరీ? మీరు ఎప్పుడు తాగుతారు? వర్తమానికులు చూస్తావుగా. ఈ గుడ్డితనం మానేయాల అంటే బ్రదర్, ప్రవక్తను తగ్గించి మాట్లాడడం కాదు ఇది. ఇక్కడ ఒక ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలా. ఎన్నటికీ తీసివేయబడలేని ఒక సర్వసత్యాన్ని పట్టుకోవాలా. ఈ లోకంలో మనము చూడదగినటువంటి ఏకైక లక్ష్యం యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తులో అబద్ధం లేదు. యేసుక్రీస్తులో ఒకసారి మాట జారి అయ్యో నేను తప్పు చెప్పాను, నేను సరి చేసుకుంటాను అన్నది మీకు ఎప్పుడు కనబడదు. అది ప్రవక్త దాన్ని చూస్తారు మీరు. ప్రవక్త ఒకసారి తప్పు చెప్తాడు, తర్వాత ఆ సమయంలో నేను తప్పు చెప్పాను, నేను సరి చేసుకుంటున్నాను అంటాడు. ఆయన అబద్ధాలు ఆడాడు. క్రీస్తు అబద్ధాలు ఆడాడా? మన యొక్క ట్యాక్స్ విషయంలో ప్రవక్త అబద్ధం ఆడిండా? డెఫినెట్గా. అనేకమైన తప్పిదాలు కొన్ని నేను అనేది ఎర్రర్స్, నాట్ ద సిన్స్. ఆ ఎర్రర్స్ సైతం కూడా నువ్వు ప్రవక్త జీవితంలో చూస్తావు, కానీ యూ విల్ నెవర్ ఫైండ్ ఎ సింగిల్ మిస్టేక్ ఆర్ ఎర్రర్ ఇన్ ద క్రైస్ట్ లైఫ్. క్రీస్తులో చిన్న తప్పిదాన్ని పట్టుకోలేవు. నువ్వు మాదిరిగా క్రీస్తు చేస్తావు, అది చూపించాల్సింది పోయి మాదిరిగా ఉండవలసిన క్రీస్తు చేస్తావు, అది చూపిస్తుంటే ప్రవక్త చేశాడంటవా? ప్రవక్త చెప్పాడంటవా? నీ అబ్సల్యూట్ ఎవరు? హూ ఈజ్ యువర్ అబ్సల్యూట్? మై అబ్సల్యూట్ ఈజ్ ద వర్డ్. మై అబ్సల్యూట్ ఈజ్ ద క్రైస్ట్. మై అబ్సల్యూట్ ఈజ్ నాట్ ద ప్రాఫిట్. ఇట్లాగే కొంతమంది ఈ రోజున ఎలాగున ప్రవక్త పైన వాళ్ళ యొక్క భక్తి నిర్మాణం, సంఘ నిర్మాణం చేసుకున్నారో వాళ్ళందరి దగ్గరికి ఈ రోజున పౌలు గారిని పంపిస్తే ఆయన అదే డైలాగు కొంచెం రినోవేట్ చేసి కొడతాడు. ఆయన ఏమంటాడో తెలుసా? అపోలో ఎవడు రా, పౌలు ఎవడు? అట్లాగే ప్రవక్త ఎవడరా ప్రవక్త? నీకోసం రక్తం కార్చింది ఆయనమన్నా? వాళ్ళు దేవుని పని, వాళ్ళు దేవుని సేవకులు. రక్తాన్ని కార్చింది క్రీస్తు. కట్టుకో క్రీస్తు పైన. కరెక్టేనా? దానిపైన కట్టకుండా అయ్యా కొంతమంది అచ్చగా ప్రవక్త పైన నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది అక్షరం పైన కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అన్నమాట, జాగ్రత్తగా వినండి. అక్షరం పైన కట్టుకున్నారు. అక్షరం యొక్క భావం పైన కాదు. క్రీస్తు కడతానన్నదేమో ఈ ప్రత్యక్షత అనే బండ మీద కడతానన్నాడు ఆయన కదా. ఆయన రెవల్యూషన్ మీద, ప్రత్యక్షత మీద సంఘాన్ని కట్టండి, ప్రత్యక్షత మీద నిర్మాణం చేసుకోండి అంటుంటే లేదు అక్షరం మీద కడతాం, ప్రవక్త మీద కడతాం, అద్భుత కార్యాల మీద కడతాం. ఒక రోజున కూలుతుంది సుమా. సార్ ఎందుకు ఇంత గట్టిగా అరవాల్సి వస్తుందంటే ఈ సంఘంలో కూడా అదే బాధ ఉంది నాకు. 2 ఏళ్ల నుంచి అరుస్తున్నా కూడా, వర్తమానికుని గురించి ఇంత లోతుల్లోకి వెళ్తున్నా కూడా మళ్ళీ బ్రహ్నం గారు చేశారంటవా? ఎక్కడ చేశాడు బ్రహ్నం గారు? ఎక్కడ చేశారు? నాకెందుకే వాక్యం ఉండగా ఎస్ఆర్నో అంటే బ్రహ్నం గారు తప్పు చేశావు? కాదు. ఈ గడియ వర్తమానికుని గురించి మొదటి ముద్ర 66వ పేరాలో ఒక మాట చూపించా మీకు. ఏమని? దిస్ ఎంటైర్ మెసెంజర్ హ్యాస్ ఓన్లీ వన్ రెస్పాన్సిబిలిటీ. హీ హ్యాస్ నో సర్టెన్ మిస్టరీ. ఆయనకంటూ ప్రత్యేకమైన మర్మం లేదు. ఆయన తనకంటే ముందున్న కాలాల్లో వదులుగా ఉన్న వాటిని బిగుసుగా చేయడమే బాధ్యత. ఇదేనా చెప్పింది? అయ్యా అదేనా? అబ్సల్యూట్లీ. ఈ ఎంటైర్ వర్తమానమైన బోర్డులో ఆయన లూకా 17:30 ఆయన లోపల మనుష్య కుమారుడి యొక్క మనుష్య కుమారులలో ఒక మనుష్య కుమారుడి యొక్క పరిచర్య జరుగుతుందనడంలో ఆయన పాత్ర ఉన్నది. ఆయన వదులైన వాటిని బిగుర్చి చేసే కార్యమే కానీ ఆయన మొత్తం సమస్తాన్ని కూడా అక్కడ తీసుకొచ్చి చూపించి పెట్టింది లేదు. నీకు అసలు స్టార్టింగ్లో బ్రహ్నం గారి పరిచర్య అర్థం కాలే. నీకు ఆ ప్రవక్త యొక్క ఆ వర్తమానం ఎలా చదవాలో కూడా తెలియలే. నీకు ఆ పునాదులే సరిగ్గా బల్లే. నా కళ్ళ ముందు ఒకడు వచ్చేసి వాక్యంలో ఉందా లేదా అని చూడకుండా, ప్రత్యక్షత ఉందా లేదా చూడకుండా, ప్రవక్తల్లో ఉందా లేదా చూస్తున్నప్పుడు నీ భక్తితో దేని మీద కట్టావు నువ్వు? అబ్సల్యూట్లీ ఆన్ ద ప్రాఫిట్. అంతేనా? ఇప్పుడు ఉదాహరణకి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన, అయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, మా అయ్యగారు అట్టగే చేయమన్నారు. ఇక్కడ సంఘం ఉంటుంది. ఆ సంఘంలో వాళ్ళని ఏదన్నా అడుగు, ఏమని? ఆ సంఘంలో కాపరి దశంభాగాలు ఇవ్వరాళ్ళు. మన సహోదరులు కొంతమంది వెళ్ళి అది తప్పు కదా, దశంభాగాలు ఖచ్చితంగా కాపరికి ఇవ్వాలి కదా అంటే మా వ్యవస్థాపకుడు మాకు అట్లా చెప్పలే. వాడు దేని మీద కట్టిండు సంఘాన్ని?
వాడినైతే వ్యవస్థాపకులు చక్కగా చెప్పావు కదా, మరి మన దగ్గరకు వచ్చాక ఏమైంది? మీకు అర్థమైందా? ఎదుటోని కొలిసేప్పుడు మనం చక్కగా కొలిసాము, మనది మనం చూసుకుంటే కళ్ళకు మబ్బు వచ్చింది. వాడేమో మంచి కట్టాడు దేని మీద? వ్యవస్థాపకుల మీద. నువ్వు దేని మీద కట్టావు? ఈ కాలకడే వర్తమానికుల మీద కట్టావు. ఆ పెళ్ళిళ్ళ విషయంలో, ఉంగరాల విషయంలో, అరే వర్తమానాన్ని చూడండి నాన్న అని దేవుడు చెప్తా ఉంటే, యు ఆర్ వాచింగ్ ది స్టిల్ మెసెంజర్. మెసెంజర్ని చూడడంలో కూడా హద్దులు పరిమితులు ఉన్నాయి. ఈ మెసెంజర్ని చూడడంలో విఫలమవడం వల్లే ఈ రోజున కూడా ఎంటే మెసేజ్లు అనేకమైన శాఖలు తరగతులు బయటకు వచ్చాయి. ఒకరు చూడవలసిన దానికంటే అధికంగా చూసి ఆయన క్రీస్తుని చేశారు. ఒక్కోడు పట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువగా పట్టుకోకుండా వర్తమానం చదువుతారా, వర్తమానం చదివడం అంటే సంఘంలో పులిపిడి ఇరిగిపోతుంది. అక్కడ ఏందో మరి అది ఎంటే మెసేజ్ చర్చో అర్థం కాదు. మెసేజ్ చదవద్దా? ఈ వర్తమానం మన ప్రాణం, ఇది నీకోసం నా కోసము. అయ్యా ప్రకటన 17లో ఒక వ్యక్తి ద్వారా ప్రకటన 10:1గా దిగొచ్చి మనకు అప్పచెప్పబడిన అతి గొప్ప కానుక ఇది. ఇది మనది. మనం చదవకపోతే ఎవడు చదువుతాడు దీన్ని? నువ్వు చదివి తీరాల కంపల్సరీ. ఇది చదవకుండా నీకు అర్థం కాకుండా వెతుకుతావు, ఎదగలేవు నువ్వు. ఒకరేమో అచ్చంగా ప్రవక్త పైన కట్టుకున్నాడు ఒకడు, ఒకడు అచ్చంగా ప్రవక్తను తూలనాడి కట్టుకునేవాడు ఒకడు, ఒకడు అక్షరం మీద కట్టుకునేవాడు ఒకడు. ప్రత్యక్షత అనే బండ మీద కడతానన్నప్పుడు అయ్యా యేసుప్రభు మాటేనాది? ఎస్ ఆర్ నో? ప్రత్యక్షత మీద కడతానన్నప్పుడు వాక్యం ఒకటి తెలిసి ఉంటే సరిపోదు, వాక్య భావం తెలిసి ఉండాలి. అదేనా? మత్తయి వార్త 9వ అధ్యాయం అవచ్చు, 12వ అధ్యాయం అవచ్చు. వాక్య భావమును తెలుసుకున్నవాడు మాత్రమే ప్రత్యక్షతనే సంఘాన్ని కడతాడు. నువ్వు అక్షరం మీద సంఘాన్ని కట్టేవనుకో, ఆ పాత నిబంధనలో వారు కలిగిన ధర్మశాస్త్రానికి మనకి ఏ వ్యత్యాసం లేదు. వారు అక్షరాన్ని బట్టి నడిచిన వారు. ఏది ఏమైనా సరే సబ్బాతు విశ్రాంతి నడవద్దు, పని చేసుకోవద్దు. అక్షరం మీద కట్టబడ్డారు, భావాలపైన ప్రత్యక్షత పైన కట్టబడలే. ఈ రోజున అట్లాగే తయారైనారు. నా మాట వింటారా? కొంతమంది అంటారు, అరే ప్రభువుని యేసుక్రీస్తు ప్రార్థన చేయండి నాన్న అంటే, బ్రహ్మం గారు చేశారా? మరి బ్రహ్మం గారు అన్నప్రాసన చేయలేదు, నువ్వు చేసావుగా. నా మాట విన్నారా? మంచిది యాక్చువల్గా, నేను నవ్వలే, నువ్వు చేసావుగా. ఈ ద్వంద్వ ధోరణి ఎప్పుడు తెలుసా? అందుకే ఎప్పుడైనా కాపరి ముందు నిలబడి మాట్లాడితే అని అర్థమవుతాయి. ఈ ద్వంద్వ ధోరణి మానేయాల మనం. కరెక్టేనా? నేను ఏదైనా ఒక విషయాన్ని సంఘం యొక్క పులిపిటి మీకు చెప్తున్నానంటే అది ఒకరిలో కంటే అధికమైన వ్యక్తులు ఉంటేనే ఇక్కడ మాట్లాడతా. ఒక్కరిలో ఉంటే వ్యక్తిగతంగా సంధిస్తా, బహుళ మందిలో ఉంటే కనుక దాన్ని పులిపిటి పైన ఖండిస్తా. ఇది నా సూత్రం, నేను మళ్ళీ చెప్తున్నా. సుకేష్ బ్రదర్ ఇక్కడ ఎత్తాడు అంటే సంఘంలో వచ్చాయి, ఒక 2-3లో ఉంది ఈ ఆలోచన, అందుకే ఎత్తాడని అర్థం చేసుకోవాలి మీరు. ఒక్కరిలో ఉంటే అది వ్యక్తిగతంగానే సంధిస్తాను నేను. అనేకులలో ఈ ఆలోచన పడింది, అయ్యా ప్రవక్తని సరిగ్గా గ్రహించాలయ్యా. నేను అందుకే ఈ యొక్క సిరీస్లో కొన్ని మాటలు చెప్పాను, మీకు గుర్తుందా? ప్రవక్తను గ్రహించుట ఒక సిరీస్ వచ్చింది. దీంట్లో ఎలా పట్టుకోవాలా, నిజమైన ప్రవక్తకి అబద్ధమైన ప్రవక్త వ్యత్యాసం ఏంటి, ఆ ప్రవక్తలో ఎలాంటి పిలుపులు ఉంటున్నాయి, ఎలా వాడుకుంటాడు, వాళ్ళ హద్దులేంటి, వాళ్ళు తమను గురించి తాము ఏం చెప్పుకొనిచున్నారు, వాళ్ళ బలములేంటి, వాళ్ళ బలహీనతలు ఏంటిది, వాళ్ళలో మనుష్యుని భాగం ఏంటి, దేవుని యొక్క భాగం ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకోవడం గల కారణం ఏంటి అంటే, నీ వర్తమానికుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే నీ జీవితంలో నీకు వర్తమానం అర్థం కాదు. కరెక్టేనా? ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు, మీ ఆవిడ ఉంది, ఏ సందర్భంలో అలుగుద్దో, ఏ సందర్భంలో అబద్ధం ఆడుద్దో, ఏ సందర్భంలో వణుకుద్దో నీకు తెలియపోతే ఆమె చెప్పేది అబద్ధం ఆగుతుంది, నువ్వు ఎప్పుడు పట్టుకోలేదు. కరెక్టేనా? ఆమెను గురించి నీకు అవగాహన ఉన్నప్పుడు ఆమె చెప్పేదాన్ని గురించి నీకు అవగాహన ఉంటుంది. ఇక్కడ ఉంటాడు ఒకడు, అడే చెప్పి నాకు దొరికిపోతున్నాడు, ఎందుకంటే వారి గురించి నాకు తెలుసు కాబట్టి. అట్లాగే ముందు ప్రవక్తను వర్తమానికుని బాగా స్టడీ చేయగలిగినప్పుడు అతని ద్వారా వచ్చిన వర్తమానాన్ని చక్కగా పట్టుకోగలుగుతాం మనం. ఎస్ ఆర్ నో? ఇది తెలియకపోవడం వల్లే ఒకడు ఆయన క్రీస్తు చేశాడు, మరొకడు తూలనాడాడు, ఒకడు ఖచ్చితంగా దేవుడు చేశాడు. ఇవరకు మీకు చెప్పాను, గుర్తుందా? ఈ కాల వర్తమానికుడు దేవుని చేసిన దాంట్లో విధానాలు రకాలు నేను చెప్పారు, గుర్తుందా? ఒకడేమో నేరుగా దేవుడు అని చేసేవాడు, మరొకడు ప్రతి మాటకి ఆయన ఏం చేశాడు, ఆయన అన్నాడా లేదా, ఆయన ఏమన్నాడు. ఇదేగా దేవుని చేయడం ఏందయ్యా? మీకు అర్థమైందా? దేవుడు అని పేరు పెట్టకుండానే దేవుడి స్థానాన్ని ఇచ్చాడు. ఎస్ ఆర్ నో?
దేవుడు అనేటువంటి పేరు పెట్టకుండా దేవుడి స్థానాన్ని ఇచ్చారు వాళ్ళకి. ఈ రోజున సంఘాలలో ఇంటర్మేషన్లో అనేకుల యొక్క పర్సెంటేజ్ ఇదే. ఇది దేవుడు అని పిలవరు కానీ దేవుడి స్థానాన్ని ఇచ్చేసి అక్కడ పూర్తిగా మూలవాక్యం పైన లేకపోతే వర్తమానం పైన కాకుండా ప్రవక్త పైన అక్షరం పైన కట్టబడి దేవుని చేసిన వాళ్ళే. నా మాట గ్రహిస్తున్నారా? సంగమం మిగిలిన వాళ్ళ గురించి నేను ఎక్కువగా నాకు బాధ్యత లేదు, వాళ్ళపైన నాకు లెక్క లేదు ప్రస్తుతానికి. అంటే లెక్కప్ప చెప్పవలసిన వాడిగా నేను లేను. మీ పైన ఉన్న కూడా మిమ్మల్ని సరి చేస్తున్నా. ఈ మాటల్లో కూడా ఇంకా మీకు ఎవరికి అర్థం కాకపోతే దయచేసి అందుబాటులోనే ఉండాలి. నన్ను మీరు వ్యక్తిగతంగా సంధించండి. నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడాను, ఇప్పుడు మనం ఎన్నుకున్న అంశానికి అది ఇంతకు మించి ఒక మాట్లాడకూడదు, కానీ ఇంకా లోతులకు నేను మీకు చూపించగలుగుతాను. వర్తమానికుడికి వర్తమానానికి వ్యత్యాసాలు చూపిస్తాను మీకు నేను. నా మాట జాగ్రత్తగా వినండి. మీరు పెద్ద పాస్టరు, చిన్న పాస్టరు, పెద్ద సంఘము, చిన్న సంఘము, బాగా ఎక్స్పీరియన్స్ సంఘము, కొత్తగా వచ్చిన పిల్ల బచ్చ సంఘాలు, ఇట్లాంటి కోణాల గుండా మీరు చూసినట్లయితే అయ్యా, ఇట్లాంటి కోణాల కింద గిట్ట మీరు చూసినట్లయితే యేసుప్రభు దగ్గరకు ఆయన ఇట్లాగే వచ్చాడు. ఏమని? నూతన జన్మ పొందులకు నేను ఏం చేయాలన్నాడు ఆయన. ఎవరైనా? నికోదేము వయసు యేసుప్రభు కూడా చాలా పెద్దది. ఇజ్రాయేలులో బోధకుడు ఆయన. యేసుప్రభు బోధించిన 3 ఏళ్ళే, ఆయన 30 ఏళ్ళ నుంచి బోధిస్తున్నాడు ఆయన. సార్ ఇంకా నువ్వు ఇది ఎక్స్పీరియన్స్ అని అవని ఇవన్నీ పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ అనేటువంటి ఈ సంకుచితమైన ఆలోచనలు బ్రతుకుతున్నంతసేపు కూడా నువ్వు పాస్టర్ల పైన కట్టుకున్నావు. మళ్ళా నేను ఈ సంఘాన్ని పాస్టర్ పైన కట్టద్దు, ప్రవక్త పైన కట్టద్దు, అక్షరం పైన కట్టద్దు, ప్రత్యక్షత పైన కట్టబడాల. అందుకే నా తర్వాత మరొకడు వస్తాడు అని 10 సార్లు చెప్తా. ఎందుకంటే ఇదివరకు కట్టుకున్నట్టుగా మళ్ళీ పాస్టర్ని ఎటు దిక్కి దగ్గాల, ఎటు దిక్కి తుమ్మాలా అని అడగద్దు. నన్ను మీరు నా మీద కట్టుకోవద్దు. మీరు నేను ఉంటాను పోతాను. ఎసర్నా ఎవడికి అందరి జీవితాలు నీడిపడగల లాంటివే. నువ్వు కట్టుకో, క్రీస్తు పైన ప్రత్యక్షత పైన కట్టుకో, పాస్టర్ల పైన కట్టుకోవద్దు. మా పాస్టర్ ఉన్నలే, మా సంఘం ఉన్నదిలే, ఇది కాదు నువ్వు అనాల్సింది. ఏది? ఆ దేవుడు ఉన్నలే అనాలా. దేవుడు ఉన్నలే అని చెప్పుకోగలగాల. కానీ నేడు మా పాస్టర్ చూసుకుంటాడు, మా డాడీ చూసుకుంటాడు, ఇవన్నీ కూడా తప్పు. అలాంటి ఆలోచన క్రమంలో మనం ఉండకూడదు ఎప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈ గడియ వర్తమాని కొన్ని చాలామంది క్రీస్తు చేశారు, వారు తప్పు. క్రీస్తు స్థానాన్ని ఏ ఒక్కడికి ఇవ్వడానికి వీల్లేదయ్యా, ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. కొంతమంది ప్రవక్తను క్రీస్తును ఒకే స్థానంలో కూర్చోబెడతారు. వారు అంటారు ప్రవక్తలు ఏ తప్పులు లేవు, యేసుప్రభు ఏ తప్పిదాలు కాదు నాయన, యేసుప్రభులో మాత్రమే తప్పిదాలు లేవు. సోదరుడు బ్రహ్మంగాలు ఖచ్చితంగా తప్పిదాలు ఉన్నాయి. ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్, అంతే. సాధారణమైనటువంటి ఎర్రర్స్ చేసిన మనిషి అయినా. ప్రవక్తలు తప్పిపోతారు అని ఒక వర్తమానం చెప్పి, తప్పిపోవడం ఒక వర్తమానం చెప్పి, రెండింటి మధ్యలో సమన్వయాన్ని చూపించుకొని ఇంత లోతుల్లోకి చూసినా మళ్ళీ ప్రవక్త పైన కట్టాం మనము. ఇదే బాధాకరం. అంటే వర్తమానము చెవుల్లో పడింది కానీ హృదయంలోకి రాలేదు. గ్రహిస్తున్నారా? చెవుల్లో పడింది కానీ హృదయంలోకి పడలే. ఆ విషయాల్లో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మిగిలిన వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. మీరు ప్రత్యక్షత మీదే కట్టబడండి. వాక్య సంబంధమైన ప్రత్యక్షతలపైనే కట్టబడాలా. వర్తమానికుని చూస్తాం అనుకుంటున్నావా? వర్తమానికుడికి ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉండేది తెలుసా? సిగరెట్ తాగమని చెప్పింది, తాగకపోతే నువ్వు సిస్సిగాడే అన్నది. ఏం చేస్తావు? మీ పిల్లలకి గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయమని చెప్తావా? నువ్వు వర్తమానికుని చూస్తున్నావుగా. నా మాట వింటున్నారా? నన్ను వర్తమానికుని చూడని చెప్పినావు అనుకో, నేను 100 తీసుకొస్తా బయటికి, నువ్వు ఎగిరిపోతావు అక్కడ. నా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నన్ను చూడకండ్రా, వర్తమానాన్ని చూడు జాగ్రత్త అంటున్నాడు ఆయన. వాచ్ ద మెసేజ్, నాట్ ద మెసెంజర్. మీకు విషయం చెప్తా. ఆయన యొక్క అయ్యలార్ అంతం యొక్క సూచన ఏదైనా వర్తమానంలో ఒక కళ ఉంటుంది. ఆ కళలో ఆయన గాలిలోంచి ఒక పెద్ద ఖడ్గం లాంటిది, ఒక గుణపం లాంటి చేతిలోకి వచ్చింది. ఆ పిరమిడ్ పైన ఉన్నటువంటి దాని యొక్క ఆ పైరాయిని తీయగానే లోపల ఎన్నడూ సూర్యరశ్మి ప్రకాశింపనటువంటి ఒక రాయి, తెల్లని రాయి కనబడతా ఉంది. కనబడుతున్నప్పుడు ఆ సహోదరులందరూ చూస్తున్నప్పుడు ఆయన మరొక దిక్కు వెళ్తున్నప్పుడు అక్కడ సహోదరులకు మాట చెప్పాడు. ఏమని? వాచ్ దిస్, దాన్ని చూడు. కానీ వీళ్ళేం చేశారు? దాన్ని చూస్తూ బ్రణంగా నడిపారు, బ్రణం వైపు చూశారు. నేను మీకు అయ్యేలా అంత సూచన వర్తమానం చెప్తాను, చూపిస్తాను, దాని అనేక ప్రత్యక్షలు చెప్తాను. వీళ్ళు చూడాల్సిందేంటి?
ఆ వర్తమానీకుడు వచ్చి తెరచిన ఆ వర్తమానాన్ని చూడాలా. ఏది ఎన్నడూ సూర్యరశ్మి ప్రకాశింపజేయలేనటువంటి ఆ 7 ముద్రల వర్తమానాన్ని చూడండి, దాన్నే చూడాలా. ఆ తెరచిన వాడిని చూస్తావేంది? నా మాట వింటారా? నేను అందుకే అడుగుతున్నా, వ్యక్తిగతంగా నన్ను టచ్ అవ్వు, నీకు ఈ వర్తమానంలో నుంచి నువ్వు తీసుకున్న స్టాండ్ తప్పని చూపిస్తా. అయ్యా, అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూల్. నేను ఈ కాలగడియ వర్తమానికుడు ప్రవక్త నమ్మడానికి అత్యంత బలమైన కారణం అదొక కారణం. ఆయన ఎగ్జాక్ట్గా పౌలు గారు ఏం మాట్లాడు, ఆయన అదే మాట్లాడాడు. పౌలు గారు నేనేమన్నాయా, పౌలు ఎవడు అని, ఆయన కూడా నేనేమని, నన్ను చూడకండి మీరు క్రీస్తుని చూడండి అంటాడు ఆయన. ఇక్కడ మనం క్రీస్తుని చూడని మానేసి వాక్యం చూడడం మానేసి బ్రహ్మం గారు ఏం చేశారు, బ్రహ్మం గారు ఏమంటారు, అరే వై యు ఆర్ వాచింగ్ ద మెసెంజర్, యూ షుడ్ వాచ్ ద మెసేజ్. నీకు మెసేజ్కి మెసెంజర్కి వ్యత్యాసం తెలియకపోవడమే నీ ప్రత్యక్షతలో ఉన్న లోపాన్ని బట్టి ఈ తప్పిదాలకు కారణమవుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షతల వ్యత్యాసం వల్లే ఆయన పలికిన మాటలకు తప్పుడు అర్థాలు తీసుకొచ్చి ఆయనను క్రీస్తుని చేశారు. ఆయన క్రీస్తు అనడానికి మనం అనేకమైన కారణాలు చూసాం. ఎస్ఆర్నో దానిలో మొదటిది రాసుకున్న చూసాను, చెప్పండి కొద్దిగా అమ్మా. ద ఎలైజా ఆఫ్ దిస్ డే ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ గడియ వర్తమానీకుడైనటువంటి ఏలియానే యేసుక్రీస్తు అని చెప్పిన మాట వాళ్ళు తప్పుగా గ్రహించారు. దాని వెనకాల అర్థం మీరు పట్టుకోగలిగారా? రీసెంట్గా డిబేట్ జరిగింది, దాంట్లో ఇదే వాక్యాలు చూపించి చూసారా ఏం చెప్పారు వీళ్ళంతా అని తప్పుగా తీశారు వాళ్ళు. మనం ఈ విషయం చెప్పుకున్నది ఎప్పుడో ఈ రీసెంట్ డిబేట్లో దాన్ని బయటకు తీశారు. డిబేట్లు కూడా చూస్తున్నారు అనుకుంటా మీరు. సరే డిబేట్ చూడపోయారు, చెప్పిన విషయాన్ని మళ్ళీ వినురు ఒకసారి, అవునా? రెండో కారణం ఏంటి? అగ్నిస్తంభం వెంబడించుటను బట్టి ఆయన దేవుని చేశారు. తప్పది. ఎందుకంటే ఇజ్రాయేల్ వెంబడి కూడా అగ్నిస్తంభం వచ్చింది కదా, మేఘస్తంభం వచ్చింది. వాళ్ళందరూ దేవుళ్ళు ఎవరు? తర్వాత ద గ్రేట్ వన్, ప్రవక్త తన తర్వాత రాబోతున్న ద గ్రేట్ వన్ గురించి మాట్లాడేసరికి ఆయన ఈయన దేవుడు, ఆ గ్రేట్ అనేవాడు ఎవడు? ఇంకొక 7వ సంఖ్యల వర్తమానికి రాబోతున్నాడు అని చెప్పడానికి ప్రయత్నం చేశారని కొంతమంది తప్పు అర్థాలు తీసుకొచ్చేసి ఆయన దేవుని చేశారు, అవునా? తర్వాత మంచిగా రాసుకున్నారుగా, చక్కగా రాసుకున్నారుగా. రాసుకున్న వాళ్ళు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక రోజున ఒకడు వెంబడబడతాడు నీ వెనకాల దుష్టుడి వల్ల. నీ పిల్లలు కానీ నీ యొక్క కుటుంబం కానీ నువ్వు సరిగ్గా లేక నీ కుటుంబాన్ని కట్టుకోవడం నువ్వు విఫలవుతావు, ఓడిపోతున్నావు, నువ్వు అసమర్థుడు అవుతావు ఖచ్చితంగా, నీకు చేత కాదు కూడా. ఒకడు వచ్చి వర్తమానాన్ని వాక్య ప్రకారం నిరూపించండి అంటే ఏదో మేము నమ్మినాం అంతే అని వెళ్ళిపోతావు తప్ప నువ్వు అక్కడ నువ్వు హేతువడు వాడికి సమాధానం చెప్పలేవు ఓ రోజున. జాగ్రత్త. పాత విషయాలు చెప్పుకుంటూ పోతే సమయం గడిచిపోతుంది, ముందుకెళ్దాం రండి. ఈరోజు మరొక కారణాన్ని చూపిస్తాను మీకు. 63-0322. ఐదవ ముద్ర, 5th సీల్, 5వ ముద్ర అనే వర్తమానం. అయ్యా సంఘంలో ఈ వర్తమానాలు చదవచ్చా? ఖచ్చితంగా చదవచ్చు. వర్తమానం కూడా చెప్పాంగా, గట్టిగా చెప్పొచ్చు కాకపోతే నాకు అమ్మ విన్నారు గుర్తుంచుకున్నారు అనిపిస్తుంది. చదవచ్చా? ఆమేన్. చూడండి 63-0322 దాంట్లో 24 24వ పేర. జాగ్రత్తగా వినండి, మంచిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. తెలుగులో ఉంటుంది అది. 5వ ముద్ర 24వ పేర. మైక్ తీసుకొని చదవండి తెలుగులో. రే సరి కూర్చో. నేను నమ్ముచున్నాను. ఐ బిలీవ్. ఏం నమ్ముతున్నావు? ఏంటి అక్కడ పదాలను జాగ్రత్తగా వినండి. ఎవడైతే ప్రవక్త పైన ఇల్లు కట్టుకున్నాడో వాడి భక్తిని కట్టుకున్నాడో ఆయన ప్రవక్తం చేశాడు నేరుగా. వాడు చేయడానికి వాడుకుంటున్నటువంటి ఆ కొటేషన్ ఇది ఒక ప్రధానమైన కొటేషన్. ఆయన ఏమన్నా తెలుసా?
ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఇన్ హిజ్ నేమ్. ఆయన నామంలో నేను మాట్లాడడం లేదు. ఏ నామంలో మాట్లాడతారట? అక్కడ చూడండి ఏముంది అక్కడ, ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇట్ ఇన్ మై డాష్ 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 డాష్. ఏంటది? మంచిగానండి, నేను ఆయన నామంలో మాట్లాడడం లేదు, కానీ నేను నా డాష్ 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 డాష్. అంటే ఏ నామంలో మాట్లాడుతూ? ఆయన నామంలో మాట్లాడు, కానీ నా డాష్ 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 డాష్. చూసిరా ఎంత మర్మయుక్తంగా దాచిపెట్టాడో దేవుడు ప్రవక్త ద్వారా. ఆయన నామంలో కాదు, ఈ దేవుడి నామంలో కాదు, నా నామంలో అనబోయి నా అని చెప్పి డాషులు పెట్టాడు. జాగ్రత్త పట్టుకోండి, ఇదే ఆయన నామములో అని ఈ దుర్బోధను తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకు దుర్బోధ. మీకు అర్థమవుతుందా అయ్యా? దీన్ని వాడు ఏమనుకుంటా తెలుసా? సంఘశాఖల్లో చూసి మనము మన దగ్గర గొప్ప జ్ఞానం ఉన్నది అనుకుంటున్నాం. ఇది మనలోంచి బయటికి వెళ్ళి ఇట్లాంటి వాటిని పట్టుకొని మనది మహాజ్ఞానం అనుకుంటున్నాడు అది వాడు. మనం మరింత గొప్ప జ్ఞానం అనుకుంటున్నాం. ఏమని? ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఇన్ హిజ్ నేమ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ మై డాష్ 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 డాష్. ఆ డాష్లో ఏమొస్తుంది? నామమే. ఎందుకంటే అక్కడ దేవుడి నామాన్ని గురించి మాట్లాడాడు కాబట్టి ఇక్కడ కూడా దానికి ప్యారలల్గా నా అన్న చోట నామం. అంటే చూసావా, ఆయన నామంలో మాట్లాడడం ఏంది అంటే దేవుడి నామం మార్చబడింది. దేవుడి నామం ఒకప్పుడు యెహోవాగా ఉండేది, యేసుక్రీస్తుగా ఉండేది ఇప్పుడు. అందుకే మరి ఈ మధ్యలో మీరు పోస్టర్ చూస్తారు, ఏప్రిల్ 6వ తారీఖు ఎప్పుడో ఫోటో పెట్టి ఇది యేసుక్రీస్తు మరలా పుట్టెను, ఆయన పేరు ఒకడు జాంగ్జిల్జా అని పరలోకపు తల్లి, అదేంటది జాంగ్జిల్జా అని వాడు, బ్రనహాం అని ఎవడు ప్రవక్తనే కట్టుకున్నాడు. చూడు, ఆయన నామంలో మాట్లాడుతున్నాడు, ఇకపైన ఆయన నామంలో మాట్లాడని చెప్పాడు. చూసావా, ఈయన దేవుని యొక్క నామంలో ఇకపైన మాట్లాడంట. ఎవరి నామంలో మాట్లాడుతాడంట? నా అని డాష్ డాష్ డాష్. ఈ డాష్ దేనికి తెలుసా? ఎవరికిది ఈ డాష్? ఎవరికిది? అంత్యకాలంలో ఉండే అభిషక్తులకే, మధ్యలో దాచబడిన వారికే. వరుసల మధ్యలో చదువుతారా అంటాడు ఇక్కడ వాడు. అయ్యా, వర్తమాన పదాలే వాడతాడు వాడు. ఏమంటాడు? వరుసల మధ్యలో, ఖాళీల మధ్యలో చదవాలి మనము అంటాడు వాడు. అప్పుడు నీ ఏది వర్తమానం మీద కట్టుకోకుండా, ప్రత్యక్ష మీద కట్టుకోకుండా వర్తమానికుడి పైన కట్టుకున్న మన బ్రెయిన్ ఉంటే చూసావా, మరే మర్మం ఇది అంటాడు. ఇక ఇదో మూర్ఖత. అక్కడున్న సందర్భం చూస్తుంటే కంటికి అలానే కనబడుతుంది. బట్ ఇఫ్ యు వాచ్ దోస్ సెంటెన్సెస్ ఇన్ ద లైట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత అనే కోణం కూడా కళ్ళగుండా నువ్వు చూసావనుకో, ఆయన ఆ మాట అనడానికి వెనకాల ఒక కారణం ఉన్నది. ఏంటయ్యా అంటే, ఆయన అనేకమైన చోట్ల ఆయన అడిగారు, ఏమని? మీరు ప్రవచించారా లేక కేవలము మీ ఉద్దేశాన్ని తెలియజేశారా అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటిది? ఎనీథింగ్ దట్ గోస్ ఫోర్త్ ఫ్రమ్ ద లార్డ్ ఇట్ షుడ్ కమ్ విత్ ద thus saith the Lord. ఏదైనా దేవుడి యొద్ద నుంచి వచ్చినట్లయితే నా నోట నుండి మీరు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్న దానికోసం చూడండి అన్నాడు ఆయన. ఇక్కడ ఈయన చెబుతున్న ఈ మాట, ఇది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నది కాదయ్యా, ఇది నాకు అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షత విశ్వాసాన్ని బట్టే చెబుతున్న మాట అన్నాడు ఆయన. ఇది ఆయన ఆ కోణం గుండా మాట్లాడితే ప్రవక్త పైన కట్టుకున్నాడు ఏం చేశాడు చూసావా? ఆయన దేవుడి నామంలో మాట్లాడనిక, ఇది నేను నా డాష్ డాష్లో మాట్లాడతాను అన్నాడు అని వక్రీకరించి దీన్ని ఆధారం చేసుకుని అనేకులను ప్రవక్తనుగా, దేవుళ్ళనుగా చేసి నరకానికి తీసుకెళ్లే ప్రయత్నంలో మునిగిపోయినారు వాళ్ళంతా. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆయన యొక్క ఉద్దేశం బయటపడుతున్నాడు. అక్కడ ఏమంటాడు? ఏమని? I am going to speak it in the revelation of my faith. నా యొక్క విశ్వాసపు బయలుపాటులో ఈ మాటలు చెప్పబోతున్నా. నేను యెహోవా సెలవిచ్చుచున్నానని చెప్పట్లే. ఆయన ఎలాగో 1977లో రాకడనేది దస్సెద్దలాడు కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడో, ఆయన మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ ద్వారా ఒక హ్యూజ్ జెనోసైడ్, పెద్ద మారణహోమం జరుగుతుందన్న విషయాన్ని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనేది కాకుండా
తన నోటి యొక్క ఉద్దేశంగా ఎలాగా హ్యూమన్ సైడ్ నుంచి చెప్పాడో అదే రీతిలో నాకు అనుగ్రహించబడిన విశ్వాసం యొక్క ప్రత్యక్షతలో నుంచే ఈ మాట చెప్పుచున్నాను, కానీ ఆయన నామంలో నేను మీకు చెప్పట్లేదు అంటాడు ఆయన. ఇప్పుడు నేను నీ గురించి మాట్లాడుతున్నా, నీ దగ్గరకు వచ్చా, బ్రదర్ నువ్వు పలానా పని చేయాలనుకుంటున్నావు కదా, ఇది నాకు దేవుడు చూపించింది కాదు, కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని నేను అంటాను. నీకు తప్పనిపిస్తుందా? అనిపించదు. నీకేమనిపిస్తుంది? అసలు దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదంట, కాకపోతే ఇది సహోదరుడి యొక్క వ్యక్తిగత అభిప్రాయం, మన మంచిని కోరి తనకు అనుగ్రహించబడిన విశ్వాస పరిమాణంలో చెప్పిన మాట అనుకుంటారు. అంతేనా? ఇక్కడ బ్రహ్నం గారు చేసింది కూడా అదే. కానీ దీన్ని ఎలా వక్రీకరించారంటే ఆయన ఇకపై దేవుడి నామంలో మాట్లాడంట, తన యొక్క డాష్లో మాట్లాడుతారంట, డాష్ 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 నామంలో. విన్నారా అయ్యా? ఇవేవి తెలియకుండా అలాంటి వాళ్ళు ఒక దగ్గర పెట్టి కూర్చోబెడితే బహుశా నువ్వు కదల్చబడకపోవచ్చు, కానీ సమాధానం చెప్పలేవు, అబ్సల్యూట్గా చెప్పలేవు నువ్వు వాడు అడిగే ప్రశ్నకి. ఎందుకంటే మనకు ఇవి దేవుని మాటలు మనకు తెలుసు, వర్తమానంలో ఉన్నవి దేవుడి మాటలు మనం నమ్ముతున్నాము. వాడు మన ఎదురుగా నిలబడి మన దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మనం వాటికి సమాధానం చెప్పలేకపోతాము. అందుకే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఆ రోజు నేను ఈ మధ్యకాలంలో వచ్చిన డిబేట్ నుండి నేను కూడా కొంత చూసాను, మొత్తం చూడలేదు. వీళ్ళు ఈ ప్రవక్త నమ్మేటోళ్ళు అందరూ కూడా నేరుగా దేవుడు నమ్మేటోళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది దేవుడు నమ్మకుండానే ప్రవక్త నమ్ముతూనే దేవుడు అని అనకుండా అంటున్నారు అని. వీళ్ళు ఎందుకు అంటున్నారో చెప్తాను. మా దగ్గర చాలా కొటేషన్స్ ఉన్నాయి అన్నది చూసిరా, ఆ కొటేషన్లు ఇవే. మీ గత 9 భాగాల నుంచి చెప్తున్న కొటేషన్లు నవ్వే. ఇప్పటికే ఆ డిబేట్ల గుండా ఎంతగా విస్తరింపజేయాలో ఈ వర్తమానంపై నెగిటివ్ అంతా విస్తరింప జరిగిపోయింది. మీరు రేపటి దినాన ఒకటికి వర్తమానం చెప్పాలన్నా కూడా వాటిని ఖచ్చితంగా ఇవే అడుగుతాడు. ఆ వీడియో చూపిస్తాడు, వాడు నేరుగా అడగకపోయినా ఇదిగో ఈ వీడియో అడిగాడు, దీనికి సమాధానం ఏందని అడుగుతాడు. ఏం చెప్తావు? నాకు నేను బతికితే చాలు, నేను వెలిగించబడితే చాలు. అప్పుడేం చేస్తావు? నువ్వు మన వీడియో పంపిస్తావా? వీడియోకి వీడియో యుద్ధం పెడదామా? అటు వీడియో ఇటు వీడియో గుద్దుకుంటే నువ్వు సమాధానం చెప్పవు, వీడియోకి వీడియో సమాధానం అంటావా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. ఆయన అన్నది తనకు అనుగ్రహించబడినటువంటి విశ్వాస ప్రత్యక్షతల గుండా నేను ఈ మాట చెప్తున్నాను, కానీ thus saith the Lord గుండా చెప్పడం లేదు అని సాధారణమైన భాషలో పలికిన దాన్ని తప్పుడు అర్థం చేసుకొని అక్షరం పైనే కట్టుకొని ఆయనను క్రీస్తుని చేసినటువంటి మరొక సందర్భం ఇది. మరొక కారణాన్ని చూద్దాం. రాసుకుంటున్నారా? రాసుకునే వాళ్ళు గాడ్ బ్లెస్ యూ. 63-0317E. సంఘకాలములకు మరియు ముద్రలకు మధ్య ఎడమ అనే వర్తమానంలో 11, 12 పేరాలు చూడండి. తెలుగులో ఉంది కదమ్మా, చదవండి. నేను ఆ కొండపైన ప్రార్థించుచు నిలబడి ఉన్నాను, ఏదో సంభవించింది. ఏంటది? నా చేతులకు అకస్మాత్తుగా ప్రార్థనలో నాకు చేతులెత్తి ప్రార్థిస్తున్న నా చేతులకు వచ్చేదో పడింది. మీరు భౌతికమైన కార్యాలు కాదు, ఆత్మీయమైనటువంటి కార్యాలు మీరు చూస్తున్నారు అనుకోండి. ఇక్కడ గమనించడం ఏం జరుగుతుందో. మనం చెప్పే విషయాలు అందరూ వింతగానే ఉంటాయి. సరేనా? యేసుప్రభు చెప్పినప్పుడు కూడా వింతగానే కనబడ్డాయి. యేసుప్రభుని గురించి చెప్తున్నప్పుడు కూడా ఆయన నజరేతు వాడాయి అంటే నజరేతులోంచి ఏదైనా మంచి వస్తుంది అసలు వింతగానే కనబడేది ప్రజలకి. పశువుల పాకలో రాజు పుట్టడం ఏంటి అసలు వింతగానే కనబడుతుంది. అంతేనా? వింతే. ఇప్పుడు ఆయన అంటాడు, నేను చెప్పే మాటలు మీకు వింటుంటే వింతగా అనిపించవచ్చు. ఏంటది? ఏదో నా చేతిలో నన్ను తాకినది మరియు నేను చూడగా అదొక ఖడ్గము మరియు పిడి ముత్యముతో చేయబడి ఉండెను. నేనెన్నడూ చూడని మనోహరమైన ముత్యముతో అమర్చబడి మరియు దాని ఒక నీకు తెలియన మీరు యుద్ధము చేయనప్పుడు మీ చేతిలో గాయపరచుకోకుండా ఉండుటకై. చాలు. ఆయన ఒక చోట ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన హస్తంలోనికి ఒక మంచి అందమైన పిడిగలి ఒక ఖడ్గం వచ్చింది. ఈ ఖడ్గం ఏదో కాదు కానీ ఇది రాజు ఖడ్గము, ది కింగ్ స్వార్డ్.
కదా. ఏ కింగ్స్ వాడు కాదు, ఏంటది? ది కింగ్స్ వాడు. అంటే అనేక రాజులు, ఏదో ఒక రాజుది కాదు, ఈ రాజులందరిపైన రారాజు అయినటువంటి ఆయన యొక్క ఖడ్గం వచ్చి పడ్డది అన్నాడు. అయితే ఈ దుర్బోధలో ఉండేవాడు ఏం చేశాడంటే, రాజు ఖడ్గమే ఆయన చేతిలోకి వచ్చిందంటే అతను ఏమవుతాడు? లాజిక్ బాగుందిగా. అయ్యో మీకు అర్థం కాలే, రాజు ఖడ్గమే ఆయన చేతిలోకి వచ్చిందంటే ఇప్పుడు నేను ఏమైనట్టు? రాజు అయినట్టు. ఇస్తారా? వాళ్ళు దాన్ని ఎంత అద్భుతంగా నిరూపించే ప్రయత్నం చేస్తారంటే, బైబిల్లో అనేక లేఖనాలు తీసుకొచ్చి మనం మాట్లాడతారు. కానీ బైబిల్లో ఖడ్గం అనే పదానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, అనేకమైన అర్థాలు ఉన్నాయి. బైబిల్లో ఖడ్గం అంటే మత్తయి సువార్త, త్వరగా కొంచెం వేగవంతం ముందుకు రండి, సమయం అయిపోవచ్చింది. 10వ అధ్యాయం 34వ వచనం, త్వరగా. ఖడ్గమునే కానీ అంటే ఖడ్గం అంటే ఇక్కడ ఏంది? అది ఇక్కడ ఖడ్గం అంటే మీనింగ్ ఏంటి? తీర్పు, యుద్ధము. ఎస్ఆర్ ఈ సందర్భంలో ఖడ్గం అంటే మీకు ఏం కనిపిస్తుంది అయ్యా? ఖచ్చితంగా. తర్వాత ఒక ఆయన ఇట్టాగే సైన్యం తీసి ఎదుటి చెవు నరికిండు. అప్పుడు దేవుడు ఆయనతో ఒక మాట చెప్పాడు, ఏమని? కత్తి బట్టివాడు కత్తితోనే పోతాడు, జాగ్రత్త అన్నాడు. ఆ సందర్భంలో కత్తి అంటే ఏంటిది? స్వాడ్ అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటిది? ఆయుధం, హాని కలుగ చేసేదే. ఎస్ఆర్ అంతేనా? లూకా సువార్త 22వ అధ్యాయం 35వ వచనం. మీ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయా? మీ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయా? అట్లీస్ట్ ఒక 500 ఉన్నాయా? అయ్యా మిమ్మల్ని అందరూ నిజంగా అడుగుతున్నా, 500 ఉన్నాయా? రెడీగా ఉండండి, చదవండి ఇప్పుడు ఒకసారి. మరియు ఆయన సంచియు ఇక్కడ కొంచెం ముందుకెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తా. చాలా మంది ఏం చెప్తారు చెప్పనా? యేసు ప్రభు శిష్యులు పంపించినప్పుడు ఏమేమి ఇచ్చి పంపించాడు? అరే శిష్యులు పంపించినప్పుడు ఏమని చెప్పి పంపించాడయ్యా? మీరు ఏం తీసుకొని పోవద్దు అన్నాడు. కరెక్టేనా? ఈ రోజున చాలామంది కాపర్లు ప్రశ్నించేప్పుడు ఇదే వాక్యాన్ని బట్టి ప్రశ్నిస్తారు. అదే వాళ్ళకు జ్ఞానానికి ఒకవైపే తెలిసి, జ్ఞానానికి ఒకవైపు చూసే మాట్లాడతారు ఇట్టగా. ఆయన అంటాడు, నేను ఒకప్పుడు మిమ్మల్ని అట్లా పంపించాను, ఏం తీసుకోకుండా సంచిలు వించి ఏం పట్టుకోకుండా పంపించాను. అప్పుడు మీకు తక్కువైందా? కాలేదుగా. కానీ ఇప్పుడు అట్లా కాదు మీరు చేయాల్సిన ప్రయాణం. ఇప్పుడు మీరు ప్రయాణం అట్లా చేయకూడదు, ఇప్పుడు విచిత్రంగా చేయాలి. ఎట్లా చేయాలి ప్రయాణము? చదువు. అన్ని ఏం తీసుకోకుండా పోయినప్పుడు మాకేం తక్కువ కాలేదు ప్రభువా. ఓకే, అప్పుడు అంటున్నాడు ఆయన ఏమని? ఇప్పుడైతే ఒక్కప్పట్లాగా వెళ్ళకూడదు, ఇప్పుడు విచిత్రంగా వెళ్ళాలి. ఎట్లా? ఏందది అంటే, నేను ఒక ఆయన ఇట్లాగే నన్ను అడిగాడు స్టార్టింగ్లో, బ్రదర్ మీ సేవలోకి వస్తున్నారు కదా, మరి మీరు మీకున్న ఆస్తిపాస్తులను అమ్మేసి వస్తారా అన్నాడు. 2 విషయాలు చెప్పాను నేను. ఒకటి, మన పేరు మీద ఓ బండి ఒక కారు తప్ప ఏది లేదు. నా పేరు మీద బండి ఒక కారు తప్ప ఏం లేదు. ఆస్తి పంపకాలు జరిగితే మనకు వచ్చే లాస్ట్కి 10 పైసలే, సంఖ్య పెద్దదాడ. తర్వాత ఇంతకీ అన్నీ అమ్మేసుకొని రమ్మని నీకు ఎవరు చెప్పారు? ఎక్కడ చూసావు? బైబిల్లోని మాట కదా. ఆయన పంపించేప్పుడు శిష్యులకు ఓన్లీ సంచులు ఏం పెట్టుకోకండి, మీరు కాళ్ళకు చొల్లు లేకుండా ఎట్లా వెళ్ళిపోండి అన్నాడుగా. గాడ్ బ్లెస్ యూ. అది ఒక ఆయన చేసినటువంటి ఆ ప్రణాళికలో ఒక నిర్ణయానికి ముందు వరకే ఆ మాట. కానీ తర్వాత ఇంకో మాట చెప్పింది, ఏమని? ఒకప్పుడు మీరు అలా వెళ్ళినప్పుడు మీకేం కొదవగలేదు, కానీ ఇప్పుడు మీరు వెళ్ళాల్సి అట్లా కాదు, ఇప్పుడు సంచులోడు సంచు తీసుకొని పోవాలా. మళ్ళీ చదువు తర్వాత. సంచులోడు సంచి పట్టుకునే పోవాలి, ఖచ్చితంగా పట్టుకొని పోవాలి. బట్టలు అమ్మేసి రేపు అందరు కొనుక్కొని రావాలి. మీరు ఇక ఏంటయ్యా కత్తి కొంటారా? కత్తి కొంటారా అంటే మీరు ఈ 18 ఏళ్ళ నుంచి పడ్డ పునాదులు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడారు ఆ రోజున. నాకు తెలిసే విషయం, మిమ్మల్ని తప్పుగా అనుకోను. కానీ అన్న అమ్మేసి వస్తావా? కానీ దేవుడు ఉన్న వాటిని పట్టుకునే సేవలో దుంకుమన్నాడుగా. ఇస్తారో ఆ బట్టల సేవ కొరకు వాడు.
ఆ ఖడ్గాన్ని సేవ కొరకు వాడు. ఇస్తారనో ఎందుకు ఈ మాట చెప్పాడు తెలుసా? తర్వాత కంటిన్యూషన్ చదువు. ఎస్ అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని నీతో చెప్పుచున్నాను. వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పారు. ఏంది దేవుడు మాట్లాడే కత్తి ఒకటి అయితే వీళ్ళు చూసే కత్తి ఒకటి. ఆయన రాజఖడ్గం గురించి మాట్లాడుతుంది. ప్రభు ఇక్కడ కత్తులు కొనుక్కుందామా అన్నాడు. చాలు బడు నడు. మీ తెలివి ఎంతకాలం నేను మీతో ఉందును, ఎంతకాలం మీరు ప్రత్యక్షత లేకుందురు. నేనేమో మాట్లాడే వాక్య ఖడ్గం గురించి మాట్లాడుతున్నా. నేను మాట్లాడే ఖడ్గం వేరు. అది మనుషులందరి చేతికి వచ్చే ఖడ్గం లాంటి ఖడ్గం కాదు. అది పోతూ పక్కన శిష్యుడు చూసి ప్రభు ఇక్కడ కత్తులు చేస్తారు, కత్తులు కొనుక్కుందామా అనబట్టి ఆయన ఏమన్నాడు దానికి? చాలు, మీతో అయితే లేదు, నాకు ఈ ప్రత్యక్షత దొరకలేదు. నాకు కూడా ఈ సంఘంతో ప్రత్యక్షతను కట్టుకోండి అంటే చాలు. ప్రవక్త పైన కట్టుకోకడయ్యా, ప్రత్యక్షత పైన కట్టుకోండి చాలు. కట్టింది చాలు. కూల్చి వాక్యం మీద కట్టండి, ప్రత్యక్షత పైన కట్టండి, క్రీస్తు మీద కట్టండి, వర్తమానం మీద కట్టండి. మనుష్యుల పైన కట్టద్దు, పాస్టర్ల పైన కట్టద్దు. నేను కొంతమంది వ్యక్తులు, నాకు సహోదరులు, చాలా చక్కటి సహోదరులు, వాళ్ళు ఈ వర్తమానంలో వేరే సహోదరుల గురించి మాట్లాడుతూ కొన్ని సత్యాల్ని ప్రత్యక్షత గుండా చెప్పినప్పుడు దాన్ని స్వీకరించే విధానము చూసినప్పుడు అనేకమైన ఆధారాలు చూసాగా మరి పెద్ద పాస్టర్లు చెప్పలేదే. అయ్యో నేను ఇక ప్రవక్త పైన కట్టుకున్నానే తప్పట్టుంటే నువ్వు ఏకంగా పెద్ద పాస్టర్ పైన కట్టుకోండి, నేనేమనలేను. అయ్యో నా సహోదరుడా, నువ్వు కట్టాల్సింది ప్రత్యక్షత పైన కదా. నువ్వు వాక్యం పైన, క్రీస్తు పైన కట్టుకోకుండా, వర్తమానం పైన కట్టుకోకుండా ప్రవక్త పైన, పెద్ద పాస్టర్ పైన, సంఘాల పైన, కాపర్ల పైన ఎందుకు కడుతున్నారు? తప్పు కదా. ఇక్కడ ఈ సందర్భంలో ఆయన కత్తి అని మాట్లాడుతుంది దేని గురించి తెలుసా? ఆయన యుద్ధానికి సిద్ధంగా ఉండడం కొరకు మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి విధానం గురించి మాట్లాడుతున్న సందర్భం అది. ఖడ్గమన్న ప్రతి చోట కూడా ఒకే అర్థాన్ని ఇవ్వదు బైబిల్. అట్లాగే అనేకులు చేతిలో రాజు ఖడ్గం పడ్డగానే ఆయన రాజు అయిపోతాడా? అయ్యా మీకు బైబిల్ ఒక సందర్భం చూపిస్తా. న్యాయాధిపతుల గ్రంథం కొంచెం వేగవంతంగా 7వ అధ్యాయం 26వ వచనం. దెబ్బకి ఇప్పుడు మీ పిల్లలు ఇద్దరికి లేచిపోతారు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఆ గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. ఆమేన్. యెహోవా ఖడ్గం, యెహోవా ఖడ్గం. ఈ పిల్లలు రోజు పొద్దున అదే అరుస్తారు ఇక్కడ. ఇప్పుడు గిద్యోను చేతిలో కూడా యెహోవా ఖడ్గం వచ్చింది. ఇప్పుడు గిద్యోను కూడా మనం ఏం చేద్దాం? దేవుని చేద్దామా? బైబిల్లో అనేకమైన విషయాలలో దేవుని ఖడ్గాన్ని మనుషులకు ఇచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం మనం. అయ్యా నువ్వు కొనుక్కోవలసిన ఖడ్గం కూడా దేవుని దగ్గర ఖడ్గమే. అది ఏది? నీ వస్త్రాలు అమ్మి సైతం కొనుక్కోవాల్సిన ఖడ్గం అది, అంతేనా? కానీ ఖడ్గం అనగానే వాళ్ళు చూసే విధానాలలో వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఖడ్గం అంటే కదా దేవుడు అయిపోతున్నాడు అని చూస్తున్నారు వాళ్ళంతా. కానీ యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గంగా మారింది. కానీ గిద్యోను దేవుడు చేయలేదు, కానీ యెహోవా ఖడ్గం బ్రహ్మ చేతికి వచ్చేసరికి బ్రహ్మం దేవుడు చేశావు. ఇది ఎక్కడ లాజిక్? దీన్నే బ్రహ్మపరచు ఆత్మ అంటారు. ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ అని పిలుస్తారు. కరెక్టేనా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. మీ ఖడ్గానికి మరొక అర్థం చూడాలా? మీరు చూడండి, మీరు గ్రహించాలా, మీకు దాని గురించి అవగాహన తెలిసి ఉండాలా. అయ్యా మరి మన చేతిలో కూడా రాజు ఖడ్గం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ వాక్యమే ఖడ్గమయ్యా. ఇక్కడ మనం చూసేది అదే. ప్రకటన గ్రంథం 19:15 చదవండి. ఇది నోట్లోంచి ఖడ్గం వస్తుంది లిటరల్గా. ఆ ఖడ్గం ఏది? దాని అర్థం ఏంటి? వాక్యమే ఖడ్గం. హెబ్రీ పత్రికలు ఉంటుందిగా, తెలుసా? హెబ్రీ పత్రిక చూడండి త్వరగా, కొంచెం వేగవంతం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం.
హెబ్రీ 4:12, ఎఫెసీ 6:17 రెండిట్లో అదే ఉంటుంది చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎన్నంచులు గల వాడి అయిన ఖడ్గము. అంతేనా? ఎఫెసీ 6:17 ఇక్కడ మాట్లాడుతున్న ఆ ఖడ్గం అంటే మీకు అర్థం కావాలా? వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం అది. ఇక్కడ ఆ యొక్క కొండ దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు సబీనో క్యానియన్లో ఆయన ఒక రాయిని ఆనుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చేతిలోనికి వచ్చింది ఆ వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం వచ్చింది. ఆ ఖడ్గం ఏదో కాదు కానీ దేవుని ద్వారా నేరుగా బయలుపరచబడుతున్నటువంటి ప్రకటన 11 నుంచి ప్రకటన 17కు అప్పగించబడుతున్నటువంటి ఈ వాక్యం అనే ఖడ్గము. ఈ ఖడ్గాన్ని నేను వస్త్రాలమ్మి కొనుక్కుంటున్నా. అయ్యా, పరలోక రాజ్యం గురించి దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఒకడు ఒక పొలానికి వెళ్ళాడు, పని చేస్తా ఉన్నాడు, సంపద కనబడ్డది, దాచిపెట్టి ఇంటికి వెళ్ళి తనకున్న సమస్తాన్ని అమ్మి ఆ పొలాన్ని కొనుక్కుంటున్నాడు. అదే రీతిలో ఈ యొక్క ఖడ్గాన్ని కొనుక్కోమన్నాడు. నువ్వు వచ్చావు, ఈ ఖడ్గాన్ని చూసావు, ఏం చేయాలి ఇప్పుడు? సమస్తాన్ని వదిలేసి, సమస్తాన్ని నమ్మిపడి, సమస్త విషయంలో లోక సంబంధమైన ప్రతి దాని నుంచి నువ్వు విడుదల పొందుకొని ఈ ఖడ్గాన్ని ధరించుకో. అన్ని అమ్మి కొనుక్కోవలసిన ఖడ్గం ఇది. ఈ ప్రవక్త ద్వారా మనకు బయలుపరచబడిన ఖడ్గం ఏదో కాదయ్యా, ఆ విమోచన గ్రంథం అనే వాక్యం అనే ఖడ్గము, ద 7 సీల్స్ అనే ఖడ్గము. ఆ ఖడ్గాన్ని మనం ఎలా పొందుకోవాలి? ఇప్పుడు సంచి తెచ్చుకో, సంచిలో బట్టలు తెచ్చుకో, అవన్నీ అమ్మి ఖడ్గం తెచ్చుకో. సరేనా? నీకున్న బట్టలు అమ్మైనా సరే ఆ ఖడ్గం నీ దగ్గర ఉంచుకో. అయ్యో, నా వ్యాపారానికి దెబ్బతింటుందో, నా పనులకు దెబ్బతింటుందో, నా కార్యకలాపాలు సాగవేమో, ఈ ఖడ్గం కోసం చూస్తుంటే నేను లోకంలో నష్టపోతున్నానుగా అనుకునే భ్రమలో బతకబాక. ఈ ఖడ్గం కోసం అవన్నీ అమ్ముకొని రమ్మని చెప్తున్నాడు ఆయన. కానీ ఈ ఖడ్గాన్ని వదులుతున్నారు కానీ అవి మాత్రం వదలట్లేదు. అక్కడ నష్టం కలగద్దని చెప్పి ఖడ్గాన్ని కొనుక్కోవట్లేదు. అక్కడ పోతే పోయింది అనుకొని వాటిని అన్నింటినీ త్యజించుకోవాలనే సరే ఈ ఖడ్గాన్ని కొనుక్కోవాలి మనం. అలా కొనుక్కోవడం వల్లే అయ్యా, ఆ ఖడ్గం వల్లే మనం రక్షించబడతాం ఒక రోజున. ఖడ్గం అంటే బైబిల్ అనేకమైన పర్యాయ పదాలు, కానీ ఇక్కడ ఆయన చేతుల్లోకి సబీనో క్యానియన్ దగ్గర వచ్చిన ఆ ఖడ్గం ఏదో కాదు, వాక్యం అనే ఆయన ఆత్మ ఖడ్గం వచ్చింది అక్కడ. ఆ ఖడ్గం వచ్చినంత మాత్రాన దేవుని చేస్తే మన అందరం కూడా దేవుళ్ళమే. ఎస్ఆర్నో? కానీ వాక్యం ఎంతమంది దగ్గరికి వస్తే వారందరూ దైవములని పిలువబడుదురు కదా. కాబట్టి మనం అందరం కూడా అమెచ్యూర్ గాడ్స్. మనమందరం ఏమై ఉన్నాము? చిన్న చిన్న దేవుళ్ళమై ఉన్నాము. నమ్ముచున్నారా? వాక్య ప్రత్యక్షత లేకపోవడం వల్లే అనేకులు అయితే అటు వెళ్ళారు, ఇచ్చి వెళ్ళారు. అయితే ప్రవక్తలు చేశారు, ప్రవక్తలపైన ఆత్మీయ నిర్మాణాలు కట్టారు, అక్షరాలపైన కట్టుకున్నారు, అద్భుతకరమైన సూచనలపైన కట్టుకున్నారు, పాస్టర్లపైన కట్టుకున్నారు, ముఖ్యంగా పెద్ద పాస్టర్లపైన బాగా కట్టుకున్నారు. కాబట్టి జాగ్రత్త. నేనైతే మీకు పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ని ఎవరిని చూడమని చెప్పా. ఎక్కడైతే ప్రత్యక్షతతో కూడుకున్న వాక్యం ఉంటుందో అన్నీ నమ్మవలసిన వారమై ఉన్నాము. పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ అంటున్నది అయ్యో కరెక్టేనా? పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ అంటే ఏమి ఉండవు. ప్రత్యక్షత, వరము, పిలుపు, ఎన్నిక, దాన్ని బట్టి మనం ముందుకు కొనసాగిపోవాలా. దేవుడు మన దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అనేకమైన కారణాలు ఉన్నవి, ఇంకా వాటన్నిటి మనం గమనించుదాం. భవిష్యత్తులో పట్టుకోగలుగుతున్నారా? నేను మరలా చెప్తున్నాను, ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ వర్తమానం పైన ఎలాంటి డిబేట్లు లేవు. అప్పుడు అసలు డిబేట్లే ప్రారంభం అవ్వకముందే దేవుడు ముందుగానే ఈ సంఘాన్ని సిద్ధపరచడానికి ఈ విషయాల్ని మన బ్రదర్గా బయలుపరిచాడు ఆయన. భవిష్యత్తులో డిబేట్ల సంఖ్య పెరుగుతుంది. బయట కొంతమంది దుష్టులై అవగాహన సదస్సులను తిరుగుతున్నారు. లక్షలలో కాపీలు అమ్ముడుపోయినాయట, లక్షల్లో ఉచితంగా పంచిపెడుతున్నారు ప్రతులు, పుస్తకాలు ఈ వర్తమానానికి విరోధంగా. జాగ్రత్త. మిమ్మల్ని మీరు గనక అన్నీ అమ్మి వాక్య ఖడ్గం చేత మిమ్మల్ని ధరించుకోలేకపోతే మీరు తప్పిపోతారు. జాగ్రత్త. మీ పిల్లలు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ తర్వాత తరాలు బలంగా నిలబడాలంటే మీరు బలంగా నిలబడాలా. మీరు సిద్ధపరచుకోండి. ఈ గడియ వర్తమానికుడు మరియు వర్తమానం అనే సిరీస్ చాలా అంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది. నీవు ఈ వర్తమానంలో స్థిరులై నిలబడాలన్నా, నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలన్నా ఇది ఒకటే మార్గం. వాక్యాన్ని గురించి అవగాహన తెలుసుకొని దేవునిపైన ఆధారపడు. దేవుడు మళ్ళీ దీవించుగాక. మొక్కని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు.
అబద్ధ బోధకులు వచ్చి తండ్రి ప్రభా నేనే క్రీస్తు అని చెప్పుకున్నటువంటి సమయంలో ప్రభా మరి నాయన తండ్రి ప్రభా నాయన ఈ కాలంకి ఇవ్వబడేటువంటి వర్తమానం గుండా తండ్రి ప్రభా మమ్మల్ని ప్రేమించి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన వాక్యాలను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుంటున్నాం తండ్రి. అవును దేవా, ఇదిగో తండ్రి ప్రభా మేము వర్తమానమును చూడవలసి ఉంటున్నది తండ్రి ప్రభా. ఆ ప్రత్యక్షత మీద మేము కట్టుకునవలసిన వారంగా ఉంటున్నాము తండ్రి. నాయన తండ్రి ప్రభా మీ ప్రేమకై వందనాలు స్తోత్రం చెల్లించుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా ఈ సంఘం అంతటినీ తండ్రి ప్రభా మీ ప్రత్యక్షం మీద మీరు కట్టమని ప్రార్థిస్తున్నాము. మీరు కట్టుచున్న రీతిని బట్టి మీకు వందనాలు స్తోత్రము చెల్లించున్నాం ప్రభా. మా తప్పిదములను దోషములను తండ్రి ప్రభా నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి క్షమించవలసిందిగా ప్రార్థించుంటున్నాం తండ్రి. ముందున్న సమయంలో ప్రభువా ఇదిగో తండ్రి ప్రభా మరి నాయన మేము ఆ ప్రత్యక్షత మీద తండ్రి ప్రభా మేము కట్టబడుటకు మీ యొక్క ఆత్మ నడిపింపును తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా అలనాడే తండ్రి ప్రభా నాయన మీ యొక్క ఆత్మ ఖడ్గమును తండ్రి ప్రభా వర్తమానకుడికి ఇచ్చి ఉంటున్నారు తండ్రి. ఇదిగో మేము సమస్తమును తండ్రి ప్రభువా మరి నాయన ఆ వర్తమానం కొరకు మేము అమ్మి ఆ ఖడ్గమును మేము కొనుక్కొనవలసిన వారిగా అలాంటి కృపా భాగ్యం మా అందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. నాయనా దేవా నీకు వందనములు చెల్లించున్నాం తండ్రి ప్రభు. మాటల చేత కాదు నాయన క్రియల వలన తండ్రి ప్రభు ఉండటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన ఈ వాక్యం ద్వారా తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభువ కట్టి నడిపింపజేసి నాయన మమ్మల్ని అందరినీ జీవింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. ఇదిగో ముందున్న సమయంలో దినాలంతా కూడా నీ వాక్యం కూడా మమ్మల్ని నడిపింపజేసి నాయన తండ్రి ప్రభు మరి నాయన దైవ సేవలో కూడా తండ్రి ప్రభు మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు వందనాలు. తండ్రి ప్రభు విత్తబడిన వాక్యం తండ్రి ప్రభు నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తాం. సమస్త స్తుతి ఘనతయు మహిమయు ప్రభావములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమునకే చెందును గాక తండ్రి. నాయన ఇదిగో తండ్రి ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయా దేవా మరి నాయన నీ వాక్యం గుండా తండ్రి ప్రభు మనం కట్టుకున్నటకు నీ కృపా భాగ్యమును కనికరమును తండ్రి ప్రభు నీ దయను ఇచ్చిన విధానం బట్టి నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నాయన ముందున్న దినాలంతా కూడా ప్రభు నీ వాక్యం గుండా నీ ప్రత్యక్షత గుండా తండ్రి ప్రభు మమ్మల్ని నడిపింపజేయమని మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. మహాపరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా ప్రభువా ఈ గడియ వర్తమానికు నీ వర్తమానమును మేము ఎలాగూ పట్టుకోవాలో ఎలాగూ గ్రహించాలో ప్రభువా తెలియకపోవడం వల్లే ఆదిమ సంఘ కాలంలో ప్రజలు నాయన అపోల్లో పైన పౌలు గారి పైన కట్టుకొని ఉండగా వారికి కలిగిన గద్దింపే నేడు ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజల పైన కూడా అదే గద్దింపు వినబడుతూ ఉన్నది. మేము కేవలము అతి పరిపూర్ణుడము అతి పరిశుద్ధుడమైన నీ పైన మాత్రమే ఆ ప్రత్యక్షత పైన మాత్రమే ఆ వాక్యము పైన మాత్రమే మేము కట్టుకునే భాగ్యం మాకు దయచేయండి నాయన. ప్రభువా వర్తమానికుడు ఎంత మంచివాడైనప్పటికీ మేము కట్టబడవలసింది నీ పైన మాత్రమే నాయన. నీవే ప్రభు ఆ శిలువలో మా కోసం రక్తాన్ని కార్చింది. నిన్ను విడిచి నీకు దూరంగా ఉండి ఒక మనుష్యుడికి నీ స్థానాన్ని మేము ఎప్పటికీ ఇవ్వలేము నాయన. క్రీస్తు అనేటువంటి స్థానంలో ఏ ఒక్కడు కూర్చుండలేడు నాయన. కానీ శ్రీమతి క్రీస్తుగా నీ భార్యగా నీ పక్కన కూర్చోగలుగుతాము కానీ నీ స్థానంలో కూర్చునే ప్రయత్నం చేయవాడు వాడు ఖచ్చితంగా 666 వాడు అంతే క్రీస్తు అంటా ఉన్నావు నాయన. ప్రభువా మేము అలాంటి కార్యమును ఒప్పుకోలులో కానీ అలాంటి కార్యమును ఒప్పుకోకుండానైనా కానీ చేసేటువంటి ప్రజలలో మిమ్మల్ని మీరు దయచేసి ప్రభువా మేము ఉండకుండా అలాంటి వారందరినీ కూడా మీరు క్షమించి సరిచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభువా ప్రత్యక్షతల పైన కట్టబడేటువంటి సంఘంగా ఈ వర్తమాన సంఘాలను మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తాము. అనేక మంది చక్కటి సహోదరులు ఉన్నారు. చాలామంది సహోదరులు కూడా ప్రభువా ఎంతో ప్రయాసతో ఈ లోకంలో సమస్తాన్ని అమ్మి ఈ ఖడ్గాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఖడ్గంతో ప్రభువా వారు ప్రయాణం చేస్తూ ముందు కొనసాగించబడే భాగ్యం దయచేయండి. ఎంతో ప్రయాసంతో నీ సన్నిధిలో నడిపించబడిన నీ ప్రియమైన కుమారులు కూడా మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాము. ఈ ప్రియమైనటువంటి పిల్లల యొక్క బాగోగుల విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. మీరు మరలా తిరిగి చేయబోతున్నటువంటి ఆ ప్రయాణం అంతట్లో కూడా మీరు కృప చూపించండి నాయన. వ్యాపారముల నిమిత్తము నైనా చేస్తా ఉన్నటువంటి ఆ ప్రయాసములన్నిటిని మీరు ఆశీర్వదించండి ఆయన. ఆరోగ్య విషయాల్లోనూ ఆర్థిక విషయాలను ఆత్మ సంబంధమైన విషయాలను అన్నింటిలో కూడా మీరు తోడుగొండి కృప చూపించండి నాయన.
గర్భము తెరవబడుట కొరకే ప్రభు నాయన ఎదురు చూస్తున్న ప్రియమైన పిల్లలు ఉన్నారు. కృపగల దేవా నాయన, ఆ మనోహ యొక్క గర్భాన్ని మీరు ఆదేశించినప్పుడు ఎలాగో తెరవబడి ఉన్నదో, ఆ యొక్క హన్న యొక్క గర్భం ఎలాగో తెరవబడి ఉన్నదో, నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వారిరువురికి వారి గర్భములు తెరవబడును గాక. మీరు కృప చూపి మీరు బలపరచండి తండ్రి. మీరు వారిని స్థిరపరచండి నాయన. వారు ఖచ్చితమైనటువంటి శక్తిని పొందుకునేలాగున నీ వలన ప్రభ ప్రతిఫలం అనుగ్రహించబడులాగా సహాయం దయచేయండి నాయన. ఈ చిన్న సంఘంలో ఇంకా అనేకమైన విషయాలు సరిచేయబడవలసి ఉండగా మమ్మల్ని అందరూ మీరు క్షమించండి ప్రభా. మరొక్కసారి మా జీవితంలో మీరు అవకాశాన్ని ఇచ్చారు కనుక ఆ అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకునే భాగ్యం దయచేయండి. రక్షించబడిన మా జీవితాలు మావి కావు నాయన. ఈ జీవితం మీదై ఉన్నది. మేము బ్రతుకుట మీ కొరకే బ్రతకాలి నాయన. నీ సన్నిధిలో, నీ మందిరంలో, నీ సేవలో, నీ పరిచర్యలో ఏ విధముగా రూపంలోనైనా మేము వాడబడవలసిన వారమై ఉంటే అలాగూ వాడబడొచ్చు. ఆ పరలోక సంపాదనను మేము అధికంగా సంపాదించుకునే భాగ్యము కూడా ఈ సంఘములకు మీరు అనుగ్రహించి సహాయం దయచేయమని ఆ కొత్తపేటలో ఉన్న సహోదరులను, సహోదరిని, వారి కుటుంబాన్ని, ఆ కడపలో ఉన్న సహోదరి యొక్క కుటుంబాన్ని, ఆమెను, హైదరాబాద్లో ఉన్నటువంటి సహోదరులను, కొత్తగూడెంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సాయంపేటలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరుమూరులో ఉన్నవారు ఉన్నారు నాయన, వారు ఇంకా కొద్దిమంది రాలేకపోయి ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అంతేకాకుండా కమ్మరపల్లి నుంచి నడిపించబడిన సహోదరుని బట్టి వందనాలు. ఆ మిగిలిన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. వీరందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నాయన. ఆ ఖడ్గము చేతి ఆశీర్వదించండి నాయన. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి మేము బహుగా ఆనందించే ప్రజలము కాదు కానీ ఆయన నీ వాక్యము చేత, నీ ప్రత్యక్ష చేత మమ్మల్ని మేము బలపరచబడుతూ, మార్చబడుతూ నీ పవిత్రతలో ఎదుగుతున్నంత కాలం మా యొక్క ఆనందం అధికమవుతుంది కనుక అలాంటి ఆనందాన్ని ఈ సంఘానికి మీరు అనుగ్రహించి సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.